పెళ్లికి తిరిగి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి ఈసారి తనని ఎండీని చేద్దామనుకుంటున్నాను. నీ నిర్ణయం బాగానే ఉందమ్మా, కానీ సత్య ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోడు, కానీ ఒప్పిస్తాను. నీకా నమ్మకం ఉంటే అలాగే చేయి. నీ నిర్ణయాన్ని ఎప్పుడైనా కాదంటానా? థ్యాంక్స్ అన్నయ్య. మన మనసు తెలిసినట్టుగా ఊర్మిళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కదా. అవునండి, పెళ్లి గురించి అడిగితే కొంత టైం అడిగిందంటే బహుశా ఇందుకేనేమో. ఎస్, నాకు అదే అనిపిస్తుంది. తన వల్ల నష్టపోయిన సత్య ఫ్యామిలీని ముందు సెట్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్టుంది. పోన్లేండి, తప్పు చేస్తున్నామని మనం చెప్పే పని లేకుండా తన తప్పు తనే తెలుసుకుంది. దీన్ని బట్టి మీరింక మంచి సంబంధాలు చూడ్డం మంచిది. సంబంధాలు దేవుంది ఆమెని. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటానంటే దాన్ని చేసుకోవడానికి 100 మంది క్యూలో నిలబడతారు. ఆ 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకే ఇప్పటినుంచే ట్రై చేస్తే మంచిది. సరేలే, అలాగే చేద్దాం. ముందు దాన్ని పెళ్లి కొప్పుకోమని చెప్పు. ఊర్మిళ మాటల్ని బట్టి త్వరలోనే పెళ్లి కొప్పుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఏంటి సావిత్రి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనంటే మీకిష్టమేగా? మాటల్లో చెప్పలేనంత. అయినా ఆ అనుమానం నీకెందుకొచ్చింది? మీ ఇష్టం మీద నాకు అనుమానం లేదు. నేనేం అడిగినా కాదనలేనంత ఇష్టం ఉందా లేదా అన్నదే అనుమానం. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. అంతకన్నా ఇవ్వలేందేముంటుంది? మాట తప్పరుగా. నేను మాట తప్పేది నువ్వు అడగవుగా. ఒకవేళ అడిగితే? అడిగినా మాట తప్పను. అడుగు. ఒక ఉద్యోగం చెయ్యాలి, మంచి హోదా, మంచి జీతం. ఏంటి, నాకోసం నువ్వు జాబ్ చూసావా? చూశాను. చేస్తారా? నీకు నచ్చిందంటే నాకు నచ్చుతుంది. ఇంతకీ జాబ్ ఎక్కడా? ఊర్మిళ కంపెనీలో. తన కంపెనీలో నేను చేయనని చెప్పాను కదా. నాకోసం చేయొచ్చు కదా. ఆ ఊర్మిళ కళ్ళ ముందు కనిపిస్తేనే గుండె మండుతుంది. అలాంటిది తన ఆఫీసులో జాబ్ చేయమంటావా? నేను చేయను. ఏమడిగినా కాదనను అన్నారు. ఏమైంది సావిత్రి నీకు? తన వల్ల ఇన్ని బాధలు పడి ఇంకా తన దగ్గర పనిచేయమని ఎలా అంటున్నావు? తప్పేముందండి? మీకు ఉద్యోగం కావాలి, తన కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తాను అంటుంది. ఎక్కడో చేసేది మీరు ఊర్మిళ దగ్గరే చేయండి. ఎలా చేయగలను? మీరు వెళ్లి పని కావాలి అని అడిగితే అది చిన్నతనం. తప్పు చేశానని తల వంచుకుని తనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడుక్కుంది. అవకాశం ఇచ్చి చూడండి.
మారింది అనిపిస్తే చేస్తారు, లేదంటే మానేస్తారు. మీరు వద్దన్నా పని చేయించుకోలేదు కదా. నా భర్త ఒక కంపెనీకి ఎండి అంటే నాకు గొప్పగానే ఉంటుంది కదండి. ఇంత జరిగినా మళ్ళీ వెళ్ళి ఆ ఊర్మిళ దగ్గర పనిలోకి చేరానంటే అందరూ ఏమనుకుంటారు? శత్రువుని కూడా క్షమించగలిగేంత గొప్ప మనిషి సత్య అనుకుంటారు. క్షమించటం ప్రేమించటం కన్నా గొప్ప విషయమండి. దీనివలన నలుగురి దృష్టిలో మీ స్థాయి పెరుగుతుందే కాని తగ్గదు. అయినా మీరు అవమానపడితే ఆ అవమానం నాది కాదా? తన గురించి తెలిసే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళమంటున్నావు. మారింది అన్న నమ్మకంతో వెళ్ళమంటున్నాను. ప్లీజ్ అండి, నా మాట విని ఆ జాబ్లో చేరండి. సరే సావిత్రి, అలాగే చేరతాను. తను మారింది అన్న నమ్మకంతో కాదు, నీ మాట కాదన్నాను అని నువ్వు బాధపడకూడదని ఒప్పుకుంటున్నాను. నువ్వు కాదు అన్నా కావాలి అని నీకోసం యుద్ధమే చేస్తున్నాను. నన్ను గెలిపించాలని నీకెందుకు అనిపించదు సత్య? ఓ సావిత్రి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటది? ఏంటి? మా అన్నయ్య వాళ్ళు వింటారనా? అన్నయ్య వదిన బయటకు వెళ్లారులే, చెప్పు. ఆయన నీ కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఏంటి? ఏం చెప్పావు? మళ్ళీ చెప్పు. ఆయన నీ దగ్గర జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సావిత్రి. నాకు తెలుసు నువ్వు ఒప్పించగలవని నాకు తెలుసు. అంటే సత్య నాకు దగ్గరగా రాబోతున్నాడన్నమాట, నా కళ్ళ ముందు ఉండబోతున్నాడన్నమాట. థ్యాంక్ యూ సావిత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇక్కడితో నీ పని అయిపోలేదు. సత్యకి దూరం కావటం నీకు బాధగా ఉన్నా ఆ బాధ బయటపడనీయకుండా నువ్వు మేనేజ్ చేయాలి. మత్తిచ్చి ఆపరేషన్ చేస్తేనే బాధగా ఉంటుంది. అలాంటిది నా చేత్తో నేనే నా గుండెని తీసి నీకిస్తుంటే బాధగా ఉండదా? నీ ఆఫీస్లో చేరతానని ఒప్పించటానికి
ఆయన్ని ఎంతో బాధ పెట్టాను. ఇంక నా వల్ల కాదు ఊర్మిళ. నీ కళ్ళెదురుగానే ఉంటారుగా. నీ సొంతం చేసుకోటానికి నువ్వెలా ప్రయత్నిస్తావో ప్రయత్నించు. ఆ మాటతో తప్పించుకోవాలని చూడొద్దు. నా ఆఫీస్కొచ్చినంత మాత్రాన, కళ్ళెదురుగా కూర్చున్నంత మాత్రాన నిన్ను మర్చిపోయి సత్య నావాడైపోడు. నిన్ను మర్చిపోయేలా చేయటం అంత సులభం కాదు కదా. అందుకే నా ప్రేమకు నీ ద్వేషం తోడవ్వాలి. నా అభిమానానికి నీ అవమానాలు సాయం చెయ్యాలి. అప్పుడే సత్య మనసులో నీ స్థానం చెదిరి నాకు స్థానం దక్కుతుంది. ఇంకా ఆయన్ని బాధ పెట్టడం నా వల్ల కాదు ఊర్మిళ. ఈ కొద్ది రోజులు బాధ పెట్టు. జీవితాంతం బాధంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను. మన అగ్రిమెంట్ ఏంటి? నీ త్యాగమేగా. త్యాగం అంటేనే కష్టం. నువ్వలా కష్టపడు, నా కష్టమేదో నేను పడతాను. ఓకే? ఆగు సావిత్రి. ఒక్క నిమిషం ఉండు. పెద్ద ముత్తైదువి కదా, తీసుకో. వీడి విలువను తీసుకుంటూ అలంకారాన్ని మాత్రం నాకిస్తున్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదూ. మీకు ఉద్యోగం కావాలి. తన కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తాను అంటుంది. ఎక్కడో చేసేది మీరు ఊర్మిళ దగ్గరే చేయండి. మారింది అన్న నమ్మకంతో వెళ్ళమంటున్నాను. ప్లీజ్ అండి, నా మాట విని ఆ జాబ్లో చేరండి.
సావిత్రి, నువ్వు అడిగావు కదా అని ఊర్మిళ ఆఫీస్లో జాయిన్ అవటానికి ఒప్పుకున్నాను. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పు సావిత్రి. ఏంటండి? ఊర్మిళ వల్ల నాకన్నా ఎక్కువగా బాధపడింది నువ్వు. అలాంటిది ఊర్మిళ దగ్గర పనిలోకి చేరమని నన్నెందుకు బలవంతంగా ఒప్పించావు? చెప్పు సావిత్రి, నాకు సమాధానం కావాలి. కారణం ఉందండి. ఈరోజు మీరిలా నా కళ్ళెదురుగా ఉన్నారంటే అందుకు కారణం ఊర్మిళ. ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంక మిమ్మల్ని బయటకు తీసుకురావడం నా వల్ల కాదు అనుకున్న దశలో జరిగిన నష్టం తెలుసుకుని తనంతట తానుగా మిమ్మల్ని విడిపించింది ఊర్మిళ. తను లేకపోతే మీకీ స్వేచ్ఛ లేదు, నాకీ సంతోషం లేదు. అందుకే మిమ్మల్ని బలవంతంగా ఒప్పించాను. చేసిన తప్పు తెలుసుకుని మిమ్మల్ని బయటికి రప్పించింది అంటే తను మారినట్లే కదా. ఆ మార్పుని నమ్మాను. తన వల్ల మనకి జరిగిన నష్టాన్ని తీర్చాలని మన ఇంటి చుట్టూ తిరిగి మిమ్మల్ని బ్రతిమలాడిందే ఆ తపనని నమ్మాను. అందుకే మీరు కాదన్నా ఒప్పించాను. బలవంతంగా తన ఆఫీస్కి పంపిస్తున్నాను. ఏమండి, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? భలే దానివే, రా ఊర్మిళ. హాయ్ సత్య. సత్య, ఒక్క నిమిషం. నేనొచ్చిందే నీకోసం. మంచి పనులు ఉదయాన్నే చేస్తే మంచిదంటారు. అందుకే ఇంత అర్లీగా వచ్చాను. నన్ను క్షమించి మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకు విషెస్ చెప్పి నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. సావిత్రి, ఇది నాలాంటి దాని చేతుల మీదుగా ఇస్తే శుభం జరగదు. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ తన కోసమే బ్రతికే నీ చేత్తో ఇవ్వు సావిత్రి.
నీ అదృష్టం సావిత్రియే సత్య. అందుకే నాలాంటి వాళ్ళు ఎన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా చివరికి మీరే గెలిచారు. సావిత్రి ప్రేమ ముందు నాలాంటి వాళ్ళు ఎప్పుడు ఓడిపోవాల్సిందే. ఆ విషయం నాకు ఓడిపోయాకే అర్థమైంది. ఆస్తుల్ని పంచుకున్నట్టు వస్తువులు ఇచ్చుకున్నట్టు భర్తని మరొకరికి ఇస్తానన్న అదే మాట. అలా మాటిచ్చాను కాబట్టే మీరీరోజు బయటకొచ్చారు. నువ్విచ్చింది మాట కాదు, నన్ను. అసలు ఇవ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి అదెవరు?